यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. మన ఆలోచనల్లో, మన భావాలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కథా సాహిత్యం కానీ, భావనా సాహిత్యం కానీ, దాంట్లోపల ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి వేరు రకాల అంశాల మీద విశ్లేషణాత్మకమైన ప్రసంగాలతో కూడుకున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు సూర్యుని యొక్క గమనాల గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. సూర్యునికి సంబంధించినటువంటి విశేషం ఎవరికి తెలియదంటే అందరికీ తెలుసు కదా అనే భావన అందరికీ ఉన్నప్పటికీ కూడా ఆకాశం లోపల ఉండేటటువంటి సూర్యుడు, మనకు కనిపించే సూర్యుడు ఎప్పుడూ ఒకే రకంగా కనపడట్లేదు. కొన్నిసార్లు ఇటువైపు, కొన్నిసార్లు అటువైపు కనపడుతున్నాడు. కొంత చలిగా ఉంటుంది, ఒక్కోసారి సూర్యుడు వస్తే బాగుండని, ఒక్కోసారి అమ్మో సూర్యుడా అని చెప్పేసి భయపడే పరిస్థితి ఉంటుంది. ఇన్నిటికీ కారణం ఏమై ఉంటుంది, ఎట్లా ఆలోచించాలి ఈ విషయాన్ని అని మన పూర్వీకులు చాలా కాలంగా ఎన్నో రకాల అంశాల ఖగోళ రహస్యాలు తీసుకొచ్చి పెట్టారు. నిజానికి సూర్యుడంటూ ఏమీ చేయడు, సూర్యుడు అలా ఉంటాడు అంతే. ఈ నవగ్రహ గోళాలకు సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఒక సెంటర్ పాయింట్ ఆయన. ఇటువంటి సెంటర్ పాయింట్స్ చాలా ఉన్నాయి. మన సూర్యుని కన్నా చాలా చాలా పెద్దదైన సూర్యుళ్ళు చాలామంది ఉన్నారు. నక్షత్రాలన్నీ సూర్యుళ్ళే. నిజానికి ఖగోళ పరిభాష లోపల మనకున్నటువంటి సూర్యుడు దాదాపుగా 4వ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎన్నో రకాలైనవి ఈయనకన్నా 3 4 5 6 పెద్దవైనటువంటి అనేక రకాల గ్రహ సంచారాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని కనుక ఆలోచన చేసేటట్టయితే సూర్య సంచారం అనేటటువంటిది కొంచెం ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఈ సూర్యుని యొక్క సంచారాన్ని ఈ భూమి యొక్క తిరిగేటువంటి విధానం బట్టి మనం మార్చుకుంటూ వస్తున్నాం. నిజానికి సూర్య సంచారం అని మనకు కనపడుతుంది కాబట్టి ఆయనకు పేరు పెట్టాం, కానీ సూర్యుడు ఒక యోగి లాంటి వాడు, కదలడు. తాను ఇవ్వదలుచుకున్నటువంటి వెలుగుని ఇస్తూ పోతాడు. ఎవరు ఎంత తీసుకుంటున్నారు, ఎవరు దాచుకుంటున్నారు, ఎవరు వదిలిపెట్టుకుంటున్నారు ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన అలాగా కూర్చొని తపస్సు చేసుకునే ఒక సాధువులాగా కనపడుతూ ఉంటాడు. తాను ఇవ్వదలుచుకుంది ఇచ్చేస్తాననుకునే భగవంతుని స్వరూపంలాగా కనపడుతూ ఉంటాడు. మనం వద్దనుకుంటే ఇల్లు కట్టుకుంటాం, వద్దనుకుంటే ఏసీ అడ్డం వేసుకుంటాం, లేదా ఉష్ణ దేశాలైతే ఒక రకంగా ఆలోచన చేస్తాయి, శీతల దేశాలు మరొక రూపంలో ఆలోచన చేస్తాయి. ఏ రకంగా ఆలోచించినప్పటికీ కూడా సూర్యునికి సంబంధించినటువంటిది ఏది సంబంధం లేదు ఆయనకు. ప్లూటో లాంటి గ్రహాలు స్వీకరించేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది, పక్కనే ఉండే బుధుడు లాంటి వాడు తీసుకునేటువంటి విధానం ఇంకో రకంగా ఉంటుంది. 9 గ్రహాలు 9 రకాలుగా సూర్యకాంతిని స్వీకరిస్తూ ఉంటాయి. భూమి లాంటి గ్రహాలకు మాత్రం చుట్టూ మనం ఓజోన్ పొర ఒకటి పెట్టుకోవటం ద్వారా ఆ సూర్యకిరణాల యొక్క పూర్తి ప్రభావం మన మీద లేకుండా మనం బతకగలుగుతున్నాం. అందుకే ఈ లోపల వాతావరణాన్ని, ఓజోన్ పొర లోపల వాతావరణానికి అమ్మ అని పేరు పెట్టుకున్నాం మనం. అదే శ్రీమాత. శ్రీమాత్రే నమః అని చెప్పేసి అన్నామంటే మన చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొర లోపల మనని కాపాడే పాంచభౌతిక శక్తి ఏదైతే ఉందో ఆమెకు శ్రీమాత అని పేరు పెట్టుకున్నాం. ఈ శ్రీమాతకు మూలమైనటువంటి స్వరూపం ఎక్కడి నుంచి రావాలి అంటే మళ్ళీ అదే శ్రీకరుడైనటువంటి ఆ సూర్యుని ద్వారానే రావాల్సిందే. అందుకని సూర్యుని యొక్క గమనాన్ని, అంటే సూర్యుడు గమనించడం అనే అర్థం కాదు ఇక్కడ. సూర్యుడిని మనము తిరుగుతున్నాం కాబట్టి మనం స్థాణువుగా భావన చేస్తూ సూర్యుడు తిరుగుతున్నట్టుగా భావన చేయొచ్చు. ఆ సూర్యుని గమనాన్ని మనం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే సందర్భాల్లోపనే సంక్రాంతులు అనేవి ఏర్పడుతుంటాయి మనకు. క్రాంతి అంటే మార్పు, సమ్యక్రాంతి సంక్రాంతి అంటాం. మార్పు అనేటటువంటిది అన్ని రాసుల్లోనికి ప్రవేశించే సమయం ప్రతిదీ కూడా మార్పు అనే పేరుతోనే చెప్తాం. అది మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి అంటూ వరుసలో చెప్పుకుంటూ మకరం, కుంభం, మీనం అన్నీ కూడా మకర సంక్రాంతి అని చెప్తుంటాం. అన్ని సంక్రాంతులకు పేర్లు ఉన్నాయండి, కానీ మనకు లోకం లోపల మకర సంక్రాంతి ఒకటే లోకం లోపల పండగ చేసుకుంటాం కాబట్టి పెద్దగా కనపడుతుంది. ఇది పండగ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మిగిలిన సంక్రాంతులు పండుగ చేసుకోకూడదా? మరి ఇది కూడా ఆలోచనే.
సంక్రమణం మార్పు. ఏం మార్పు వచ్చింది అంటే ఇంతకుముందు ఈ రాశిలో 30 రోజుల పాటు ఉన్నటువంటి సూర్యుడు మరొక రాశిలోకి మార్పు పొందడం అనేది సంక్రమణం. 30 × 12 కాబట్టి 360, ఆ చిల్లర రోజులకు 365 రోజులు వస్తూ ఉంటాయి. అందుకని ఈ సంక్రమణం అనేటటువంటి సందర్భాల లోపల మనం చేసేటువంటి పనులు ఉంటాయి, ఎట్లా ఉంటాయి అని చెప్పంటే సూర్యుడి యొక్క సంక్రమణం అనేటటువంటిది ఖచ్చితంగా వాతావరణంలో మార్పులు తీసుకొస్తుంది. ఎవరి వాతావరణం? మన వాతావరణం. ఎందుకంటే తిరిగేది మనం, భూగ్రహం మనము భూమి మీద ఉండి ఆలోచన చేస్తున్నాం కానీ బుధుడి మీదనో గురుడి మీదనో శుక్రుడి మీదనో మనం కూర్చోలేదు కదా. భూమి మీద కూర్చొని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులకు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల వచ్చేటటువంటి ఈ మార్పులను మనం అధ్యయనం చేయటం. ఉండేది దీర్ఘవృత్తాకార కక్ష. ఆ దీర్ఘవృత్తాకార కక్ష లోపల ఒక చోటి దగ్గరికి పోతే సూర్యుడికి మరీ సమీపంలోకి వస్తుంటాం, డైరెక్ట్ రేస్ పడుతూ ఉంటుంటాయి. కొంచెం దూరంగా ఉంటున్నప్పుడు ఎటబాల్ రేస్ పడుతూ ఉంటుంటాయి, చల్లగా కనపడుతూ ఉంటుంది. మొత్తం 12 సంక్రమణాల్లోనూ కూడా మన వాళ్ళు 4 సంక్రమణాలకు ఇంకా విశేషంగా గుర్తింపు తీసుకొచ్చారు. అవేంటి అంటే మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం, తులా సంక్రమణం, మకర సంక్రమణం అనేటటువంటి 4 పదాలకు కూడా చాలా విశేషమైన గుర్తింపు వచ్చింది. మేషము సంక్రమించే సందర్భం మనకు ఉగాది. చాంద్రమానంలో ఉగాది ఎట్లాగైతే చేస్తుంటామో తమిళ సోదరులందరూ చేసేటటువంటిది మేష సంక్రమణమే ఉగాదిగా చేసుకుంటూ ఉంటారు. దీంట్లో మళ్ళీ 2 పద్ధతులు, సాయన సంక్రమణం అంటారు, నిరయన సంక్రమణం అంటారు. లెక్కలు మరి తక్కువ పెట్టారా మన భారతీయులు? అనేక రకాల గమనాలను, చిన్న చిన్న గమనాలను కూడా లెక్కల్లోకి పెట్టుకొని దానికి వచ్చేటువంటి మార్పును బేస్ చేసుకుంటూ లెక్కలు కట్టుకుంటూ వచ్చారు. కాబట్టి అయనము నిరయనము అనే పదంతో వాడుకుంటూ వచ్చారు. నిరయన సంక్రమణానికి ఎప్పుడూ కూడా స్పష్టంగా 14-15 తారీఖుల్లోనే ఉంటాయి. అవి 14-15 తారీఖుల్లోనే సంక్రమణం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి నెల 14-15. అందుకనే మకర సంక్రమణానికి మనకు పెద్దగా నిరయన సంక్రమణానికి పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సాయన సంక్రమణం మారుచుకుంటూ వచ్చింది. దానికి కారణం కూడా మాట్లాడుకుందాం. ఈ 4 సంక్రమణాలలోనూ కూడా మేష సంక్రమణానికి వచ్చే సందర్భానికి పూర్తిగా వాతావరణం బాగా వేడెక్కిపోతూ వస్తూ ఉంటుంది. వసంత ఋతువు అంటుంటాం మనం. ఆ సందర్భంలో వచ్చేది మనకు ఉగాది నుంచి వచ్చేది వసంత ఋతువు అనే అంటుంటాం కదా. ప్రకృతి పరవశించిపోయేటువంటి సందర్భంగా వస్తూ ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు, పనులు, వ్యవహారాలు అవన్నీ కూడా బాగా వేగంగా జరిగిపోతూ ఉంటుంటాయి. మాఘ మాసం నుంచి మనకు ఈ ప్రకృతి లోపల మార్పులు వస్తుంటాయి. కాబట్టి మనకు ఉత్తరాయణ కాలం అంతా కూడా ఇప్పుడు మకర సంక్రమణం నుంచి మొదలు పెడుతూ ఉంటుంటారు. పుష్యమాసం పూర్తయి పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అనేటటువంటి 5 మాసాలు కూడా ఈ మధ్యకాలం లోపల అన్ని శుభకార్యాలు చేయడానికి కారణం ఏంటంటే సూర్యుని వెలుగు పరిపూర్ణంగా భూమి మీద ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి కాలాల లోపల అవసరానుకూలంగానే చేస్తారు తప్ప ఆ రోజుల లోపల తమను తాము రక్షించుకునే పనులు ఉంటాయి. ఈ వ్యవసాయం వ్యవహారం ఈ పనులలో పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే విపరీతంగా వర్షాలు పడతాయి కాబట్టి ఏ పని చేయలేకపోయేవాళ్ళు పూర్వకాలం లోపల. అవి కేవలం చాతుర్మాస్యాలని హాయిగా ఇంట్లో కూర్చునేవాళ్ళు. ఇంట్లో ఉంటూ కూడా దైవధ్యానం చేసుకుంటూ శరీర శక్తిని, మనశ్శక్తిని పెంచుకోవడం కోసం అనేక రకాల వ్రతాలు, పూజలు, నోములు అవన్నీ చేసుకుంటూ కూర్చునేవారు. అవన్నీ ఆ మాసాలు. ఉత్సవాలు, పండుగలు, ఇంట్లో అనేక రకాల శుభకార్యాలు చేసుకునేదంతా ఈ వైపు ఉండేటటువంటి విధానం. మరి ఎంత మార్పు అండి జీవిత విధానాల లోపల. ఇవాళ రోజుల్లో మనం ప్రకృతి మీద ఎవరూ ఆధారపడట్లేదు కాబట్టి అన్ని ఫంక్షన్ హాల్స్ మీద ఆధారపడేటువంటి జీవితాలు అయిపోయినాయి. కాబట్టి అక్కడ సూర్యుడు ఏం చేస్తున్నాడో, చంద్రుడు ఏం చేస్తున్నాడో, గ్రహాలు ఎట్లా ఉన్నాయో, ఈ ప్రకృతి ఎట్లుందో మనకేం సంబంధం లేదు. మొత్తానికి అయితే ఏదో ఫంక్షన్ హాల్, ఏసీ హాల్ దొరికిందంటే దాంట్లో కూర్చుంటాం, పనులు చేసుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ ఒకానొక రోజుల్లో ఈ ప్రకృతి మీద ఆధారపడేటువంటి విధానంగా ధర్మశాస్త్రం ఉంది మనకు. అందుకని ఈ పనులు ఇప్పుడు చేస్తే శ్రేష్టం, ఈ పనికి ఉత్తరాయణం శ్రేష్టం, ఈ పనికి దక్షిణాయనం శ్రేష్టం, దక్షిణాయనంలో ఈ పనులు చేయకూడదు, ఉత్తరాయణంలో ఈ పనులు చేయకూడదు అని చెప్పేసి లిస్ట్ ఉండేది మనకు. ఈ మేష సంక్రమణం అనే సందర్భము, తులా సంక్రమణం అనేటటువంటివి 2 కూడా ప్రత్యేకమైనటువంటి మార్పులుగా మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఆ తర్వాత కర్కాటక, మకర సంక్రమణాలు 2 అయన సంక్రమణాలు ఉంటుంటారు. ఒక ప్రత్యేకమైన విభాగాలకు సంకేతంగా చూడబడుతుంటాయి మేషం, తుల. ఈ 4టికి ప్రత్యేకమైనటువంటి విధానమే ఉంది మనకు. అందుకని మేషం సంక్రమణం అనేది మనకు ఉగాదికి దగ్గరలో ఉంటే, కర్కాటక సంక్రమణం వర్షాకాలానికి దగ్గరలో ఉంటుంది. మనకు జూన్ ఆ సమయంలోకి వస్తుంది. వచ్చిన సందర్భంలో అప్పటి నుంచి మనకు వచ్చేది ఏంటి అంటే ఖచ్చితంగా వర్షాకాలం మొదలవుతుంది కర్కాటకంలో సంక్రమించే విధానం నుంచి. అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా మళ్ళీ తులా సంక్రమణానికి వచ్చేసరికి తులా అనేది కూడా 2 భాగాలు అని అర్థం అండి. రాశి చక్రాన్ని 2 భాగాలుగా చేసేటటువంటిది విశాఖ అని పేరు. అక్కడ విదళిత శాఖగా చేసేటటువంటిది.
తుల అనే శబ్దం కూడా రెండు వైపులా రెండు సమాన భాగాలుగా చేసేట పని అని అర్థం. మేషతులలు ఒక రకమైనటువంటివి, కర్కాటక మకరాలు ఒక రకమైనటువంటివి. అది దక్షిణాయనము, ఇది ఉత్తరాయణము. కర్కాటకం నుంచి మకరం వరకు ఉండేటటువంటి 6 మాసాలన్నింటినీ కూడా మనము దక్షిణాయనం అంటుంటాం. మకరం నుంచి కర్కాటకం వరకు ప్రయాణం చేసేటువంటి మొత్తం మార్గాన్ని మనం ఉత్తరాయణం అని చెప్పేసి అంటాం. ఈ ఉత్తర దక్షిణ అయనాలను మన వాళ్ళందరూ కూడా క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతారు. సంక్రమణం అనేటటువంటి సందర్భాల లోపల కేవలం సంక్రమణం అంటే మార్పు పొందింది అని కాదు, ఈ ప్రకృతిలో వచ్చిన మార్పును అధ్యయనం చేయటం. ఇప్పుడు మకర సంక్రాంతి అనేటటువంటిది చాలా విశేషమైన పండుగగా ఎందుకు వస్తుంది లోకంలో అంటే, మకర సంక్రమణం ద్వారా ఈ ప్రకృతి నెమ్మదిగా చల్లబడ్డటువంటి ప్రకృతి వేడెక్కటం మొదలుపెడుతుంది. చల్లబడ్డ ప్రకృతి వేడెక్కితే లాభం ఏంటండి అంటే, ఇన్ని రోజులు ఉండేటటువంటి చల్లటి ప్రకృతిలో ఉండేటటువంటి అనేక రకాలైన సూక్ష్మజీవులు, వ్యవహారాలు, మన చుట్టూ ఉండేటటువంటి రోగాలు, నొప్పులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వైరల్ డిసీజెస్ కానీ ఆ డిసీజెస్ ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి, ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి. కర్కాటకం నుంచి మకరం వరకు వచ్చేటటువంటిదంతా కూడా డాక్టర్లకు పండుగ. ఎందుకు? అనేక రకాలైనటువంటి ఎపిడమిక్స్, చాలా రకాలైన లోపాలు వస్తుంటాయి. వాళ్ళకి పండగ అనొచ్చు, చాలా కష్టం కూడా అనొచ్చు. అనేక రకాల వ్యాధులు ఒకేసారి హాస్పిటల్స్ నిండిపోతుంటాయి, అన్ని ప్రాంతాల్లో వస్తుంటాయి. ఎందుకంటే జలము నిలువ ఉండే సమయము, ఒకే దగ్గర ఉండటం ద్వారా సూక్ష్మజీవులు వెంటనే పెరుగుతాయి. చలి ప్రాంతాల్లో సూక్ష్మజీవులు పెరుగుతాయి, కానీ సూర్యుని కిరణాలు విపరీతంగా పడ్డప్పుడు సూక్ష్మజీవులు పెరగలేవు. ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఏంటి మరి? మకర సంక్రమణం నుంచి కర్కాటకం వరకు వేడి పెరగడం ద్వారా వచ్చే సమస్యలు ఉంటాయి. ఈ వేడి పెరగడం ద్వారా వచ్చేది శరీరంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి ఉష్ణ ఉగ్రత అంటుందండి. ఆ ఉగ్రత పెరిగిపోయిన తర్వాత వచ్చేటువంటి లోపాలు వస్తాయి. దీన్ని స్వాగతించే సందర్భం లోపల, మకర సంక్రమణాది సందర్భాల లోపల సూర్యుని ప్రార్థనకు విశేషంగా ఉంటుంది మనకు. ఇక్కడంతా కూడా రథానికి పూజ చేసే విధానం. ఎవరి రథం ఇది? సూర్యుని రథం. ఎటువైపు వెళ్తుంది? ఉత్తరం వైపు వెళ్తుంది. ఉత్తరం వైపు వెళ్ళడం వల్ల లాభం ఏంటి అంటే, సూర్యుని రథం ఉత్తరం తిరగట్లేదు, మన భూమి తిరుగుతుంది, మనకు తెలుసు అది. కానీ చెప్పడానికి వీలుగా ఉండేటువంటి విధానం సూర్యుని రథం ఉత్తరం వైపు. ఆ ఉత్తరం వైపు వెళ్ళేటటువంటి వల్ల లాభం ఏంటి? మనకే లాభం. అనేక రకాల లాభాలు ఉంటాయి. అందుకని ఈ ఉత్తరాయణము లేదా ఈ మకర సంక్రమణము అనేటటువంటి అంశం అంతా కూడా వ్యక్తుల యొక్క జీవిత విధానంలోకి వచ్చేసింది. దీన్ని పండగ చేసుకోవాలి, ఇది పాజిటివ్ అని చెప్పేసి. అదే కర్కాటక సంక్రమణం కూడా పూజ చేస్తుంటారు, అందరికీ తెలియదు, కొంతమంది మాత్రం తెలుసుకుంటారు. అయన సంక్రమణాలన్నిటిలోనూ కూడా దాన ధర్మాదులు చేయాలని పురాణాలు చెప్తున్నాయి. ప్రతి అయనంలో కూడా చేయాలని చెప్పేసి. పగలు రాత్రులు సమానంగా ఉండేటటువంటి రోజులన్నీ మేష తులా సంక్రమణాలు, విషువత్తులు అంటారు వీటిని, విషువత్ పుణ్యకాలాలు అంటారు వాటిని. పగలు రాత్రులు సమానంగా ఉంటాయి అక్కడ. కానీ ఉత్తరాయణ దక్షిణాయనాలకు వచ్చేసి ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ పగటి కాలాలు ఎక్కువ, రాత్రి కాలాలు తక్కువ, అక్కడ రాత్రి కాలాలు ఎక్కువ, పగటి కాలాలు తక్కువ. అందుకని ఇప్పుడు రాత్రికాలం పెరిగి పగటి కాలం తగ్గేటటువంటి మకర సంక్రమణ నుంచి మళ్ళీ పగటి కాలం పెరిగేటటువంటి సమయం వైపు మనం వెళ్ళిపోతున్నాము అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇది ముఖ్యంగా భారతీయమైనటువంటి ప్రదేశాల్లో ఇట్లా కనపడుతూ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఇది సమానం కాదు. ఒక్కొక్క భూమి మీద ఉత్తరార్ధగోళాల్లో, దక్షిణార్ధగోళాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడికక్కడే లెక్కలు కట్టుకోవాలి. ఇది అన్ని ప్రాంతాల్లో సమానం కానటువంటి విధానానికి ఇక్కడ ఉంది. అందుకనే జీవన విధానం మీద సూర్యుని యొక్క సంక్రమణాల ప్రభావం మనకు బాగా ఉంది. ఈ సృష్టిలో ఉండేటటువంటి కాల సంబంధమైనటువంటి భోగము అనేటప్పుడు సర్పానికి సంకేతం కాబట్టి కాలానికి సంకేతం, కాలానికి నమస్కారం చేసే విధానం. ఆ తర్వాత నెక్స్ట్ సంక్రమణానికి సంబంధించినటువంటి పూజలన్నీ చేసుకుంటూ ఉంటారు. సూర్యునికి సంబంధించిన హోమాలు, పూజలు చేస్తూ ఉంటుంటారు. కేవలం ఉత్సవము అనేటటువంటిది పూర్వకాలంలో 2 రకాలుగా ఉండేది. కేవలం వ్రతము అని ఎప్పుడైతే వాడారో, వినాయక చవితి అన్నారు అనుకోండి, వ్రతం అంటారు దాన్ని. మనం అనవసరంగా పండగలు చేసేసాం దాన్ని. వ్రతము అంటే అర్థమైందంటే నియమబద్ధంగా చేసేటటువంటిది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేది అని అర్థం. వ్రతము కాకుండా ఉత్సవము లేదా పండగ అని చెప్పేసి ఎప్పుడైతే వాడారో దాన్ని ఆనందంగా జరుపుకోవడం అని అర్థం. అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ఇంక్లూడింగ్ మళ్ళీ ఇంట్లో చేసే పూజలు చేసుకుంటూనే. భగవంతుని వదిలిపెట్టమని ఎవరు చెప్పలే, ఎందుకంటే మూలతత్వము చైతన్యం అనే సూర్యుడినే వదిలిపెట్టద్దని చెప్పినప్పుడు ఆ సూర్యునికి సంబంధించినటువంటి సామూహికమైనటువంటి పూజలు, సూర్యుని యొక్క గొప్పతనాన్ని ఆవాహన చేసేటువంటి విధానం కోసం అనేక రకాలుగా ఆనందించడం అనేటటువంటిది ఉంది. అందుకని ఆకాశ దర్శనం అనేక రూపాల్లో చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు పతంగుల ద్వారా ఏర్పడుతూ ఉంటుంది.
ఈ ప్రకృతిలోకి ఆనందమైనటువంటి స్థితి అని చెప్పడానికి సంకేతం అన్నమాట. మేము నా మనసు ఆనందంగా విహరించేటటువంటి సమయం ఇది. ఇట్లా మనము 4 సంక్రాంతులు మనం ఆలోచన చేస్తున్న సందర్భాల లోపల పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు ఒకటైతే, ఉత్తరాయణం దక్షిణాయనం ఎక్స్ట్రీమ్స్గా మనకు కనపడుతున్నప్పుడు జీవన విధానంలో మార్పు వచ్చేసి మకరము నుంచి కర్కాటకం మధ్య లోపల అన్ని ఉత్సవాలు జరిగే సమయంగా, కర్కాటకం నుంచి మకరం వరకు జరిగే సమయంలో అన్ని వ్రతాలు జరిగే సమయంగా మన వాళ్ళు నిశ్చయించారు. కర్కాటకం నుంచి మకరం వైపు వచ్చే సందర్భాలన్నింటిలో కూడా చలి వర్షము అనేటటువంటిది బాగా ప్రాతినిధ్యం వహిస్తాయి. తుఫాన్లు అవి ఇవి అన్నీ కూడా. ఇటువైపు కూడా వర్షం ఉంటుంది, కానీ ఇది ప్రత్యేకంగా చివరిలో కల్లా వచ్చేస్తూ ఉంటుంది. మొట్టమొదలంతా ఎండ. అయితే మళ్ళీ ఇంకోటి ఏం చెప్పుకుంటూ ఉన్నాం, దీంట్లో సాయనము నిరయనం అనే 2 ఉన్నాయి. అయనముతో కూడుకున్నది, అయన రహితమైనది అని చెప్పేసి. అయగమనే అని ధాతు మౌలికంగా. అయనమే యానముగా మారింది. యానానికి ముందర అనేటటువంటి ఉపసర్గ చేస్తే ప్రయాణం అయింది. అయనము అనే శబ్దానికే రాముని యొక్క అయనమే రామాయణము అవుతుంది. ఉత్తరానికి గమనించడమే ఉత్తరాయణం, దక్షిణం వైపు గమనించడమే దక్షిణాయనము అవుతుంది. ఈ సాయనము నిరయనం అనే పదం ఎందుకు వరకు వచ్చింది అని చెప్పేసి అంటే, మనకు సాధారణంగా తెలిసినటువంటి భూమి యొక్క తిరుగుళ్ళు 2 తెలుసు మనకు అందరికీ కూడా. తన చుట్టూ తాను తిరగటం ఆత్మభ్రమణం, సూర్యుని చుట్టూ తిరగటం పరిభ్రమణం. ఈ 2 కాకుండా విషుచరణము అనేటటువంటిది 3వది ఉంటుంది అని. భూమి నడుము మధ్యలో భాగం ఉబ్బెత్తుగా ఉండి ధ్రువాల వద్ద ఒత్తబడ్డట్టుగా ఉంటుంది. ఆ ఉబ్బి ఉండేటటువంటి విధానం ఉంటున్నప్పుడు అది గిర్రం తిరుగుతూ ఉంటుంటే దాని కొన నుంచి చూస్తే ఒక బొంగరంలాగా వెనక్కు తిరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇది కూడా మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఈ తిరుగుడు ఒక పాయింట్ దగ్గర మొదలుపెట్టేసేసి మళ్ళీ చుట్టూ తిరిగి అదే పాయింట్ దగ్గర రావడానికి పట్టేటువంటి సమయము అది 26,000 సంవత్సరాలని చెప్పేసి లెక్కలు కట్టారు. 26,000 సంవత్సరాలు అంటే అయ్యేదా పోయేదా మనకి ఎప్పటికో అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఈ విషయమే ధ్రువుని కథలో కూడా మనకు తెలుస్తుంది. ధ్రువుడిని కూడా విష్ణువు 26,000 సంవత్సరాల పాటు నువ్వు ఉంటావు పో అంటాడు. అదే ధ్రువుని యొక్క నక్షత్రానికి సంబంధించిన కథ. అయితే ఈ 26,000 సంవత్సరాల పాటు జరుగుతున్న సందర్భం లోపల మనం ఎక్కడో దగ్గర మళ్ళీ లెక్కను చేసుకుంటున్న సందర్భాల లోపల ప్రస్తుతం నిరయనం లోపల అయనం రహితమైనటువంటిది ప్రతి నెల 14-15 తారీఖుల లోపల మనం సంక్రాంతి చేసుకుంటున్న సందర్భాల లోపల ఇది ముందుగా కొంచెం మార్పులు పొందుతూ ఒక రాశి మారడానికి అది 2250 సంవత్సరాలు పడుతుందండి ఈ అయనం. అందులో అది వెనక్కు జరుగుతూ వస్తుంది. వరాహమిహిరుని కాలం లోపల ఆ విషయం సెట్ చేయబడింది అని చెప్పేసి అనే భావన ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటికి వెనక్కి జరిగినటువంటి కాలాన్ని కూడా లెక్కలు కడుతూ ఉంటుంటారు. ఆ కాలాన్ని లెక్కలు కట్టినప్పుడు వరాహమిహిరుని కాలం లోపల రేవతి చివరిలో అశ్విని ప్రారంభం లోపల ఈ పాయింట్ సెట్ చేయబడి ఉంటే ప్రస్తుతము అది ఎంత వెనక్కు జరిగిందని లెక్కలు కట్టేటటువంటిది సాయనము అయింది. అయనముతో కూడుకున్నది అయనము. ఇట్లా చేస్తే మనకు లెక్క చాలా కష్టం అండి. ఒక జనరలైజ్డ్ లెక్క అయితే సరిపోతుంది అన్నది నిరయనం, అయనం లేకుండా ఉండేటటువంటిది. అందుకని సాయన గమనం అనేటటువంటిది కూడా ఒక పుణ్యకాలంగా మన వాళ్ళు లెక్కలు కట్టే విధానం ఉంది. అది ఎంత దూరం ఉంటుంది అంటే దానికి కూడా లెక్కలు కట్టారు. దానికి మనకి ప్రస్తుతం ఉండేటటువంటి, ఎందుకంటే ఈ సాయనం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, నిరయనం ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ మారిపోయే విధానం ప్రకారంగా మనకు 24 రోజుల ముందర నడుస్తూ ఉంది. ఇప్పుడు దాని ప్రకారం లెక్కలు కడితే డిసెంబర్ 21వ తేదీ నాటికే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. డిసెంబర్ 21వ తేదీకి జనవరి 15వ తేదీకి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎన్నైతే రోజులు ఉంటాయో అన్ని డిగ్రీలు వెనక్కు జరిగినట్టుగా అర్థం. అందుకని ఆ 21వ తేదీ కూడా పంచాంగాలు మనకు 21, 22 మధ్యలో చూపిస్తూ ఉంటుంటాయి. అది ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటుంటాయి కొన్ని పంచాంగాలు. ఈ పుణ్యకాలము ఆ పుణ్యకాలం ఇది నిరయన పుణ్యకాలం, సాయన పుణ్యకాలం. అది లోకంలోకి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. కేవలం జ్యోతిష్కులు సైద్ధాంతికవేత్తలు మాత్రమే లెక్కలు కడుతూ ఉంటారు. దీన్ని మాత్రం సైద్ధాంతికవేత్తలకు కాకుండా సాధారణ వ్యక్తులకు అర్థమవుతూ ఉంటుంటాయి. అందుకని ఆ పుణ్యకాలాన్ని ఈ పుణ్యకాలాన్ని అంతా చూసుకుంటూ ఉంటుంటే వాతావరణం లోపల వస్తున్న మార్పులను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. 24 రోజుల ముందుగా మార్పులు రావటం అనేటటువంటిది చూస్తే మనము చెట్టుకు పువ్వు వచ్చే సమయానికి అక్కడికి కాయ వచ్చే సమయం మొదలవుతూ ఉంటుంది. అట్లా ఈ 24 days ఈజ్ నాట్ ఏ జోక్. ఇట్లా కంటిన్యూగా కొద్ది రోజులు పోయేటట్టయితే మనం అనుకున్న దానికి విభిన్నంగా కనపడటం కూడా మొదలు పెడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలోనే టైం మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. దక్షయజ్ఞ ధ్వంసం లాంటివి మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది.
అందుకని ఈ ఈ అంశాల మీద మనం దృష్టి సారిస్తూ సూర్యుని యొక్క ప్రార్థన చేసుకుంటూ, సూర్యుని లాంటి గొప్పవాడు మన మీద చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేసుకుంటూ, ఈ భూమి ఎప్పటికీ కూడా అటువంటి సూర్యుని చేత కాపాడబడాలని చెప్పేసి కోరుకుంటూ చేసే ప్రార్థన మకర సంక్రమణానికి విశేషం. అందుకని సంక్రమణాలను అధ్యయనం చేస్తూ, ప్రకృతిని అధ్యయనం చేస్తూ, ప్రకృతికి మమేకమైనటువంటి వాడు ఆనందంగా బతుకుతాడు. ఆ మార్గంలో మనం కూడా ఇటువంటి కార్యక్రమాలను, ఇటువంటి పండుగలన్నింటినీ కూడా ఆ ప్రకృతిమయం చేసేసి ఆనందించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. స్వస్తి. సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర